వస్తలేదు చూసినావా? ఇట్లా నాకు షార్ట్ రేంజ్ చిక్కక నేను ఒక 3-4 గేమ్లు అయితే షిట్ మనోడే అట్లా ఫైరింగ్స్ అవుతున్నాయి. మనకైతే అక్కడ ఒక ఫ్రీ కిల్ ఒకటి దొబ్బుదాం. 2 కిల్ అయితే రావడం జరిగింది. అండ్ మనల్ని అయితే నాకు చేసినారు. సో హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ గేమింగ్. తిరిగి మన ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. అండ్ కొత్త అప్డేట్స్లో ఇది ఒక కొత్త అప్డేట్ అనమాట. అంటే అప్డేట్ కాదు, మనకి మొన్న రీసెంట్గా అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరిగింది. అండ్ అందరికీ చాలా ముందనే వచ్చింది. బట్ ఓకే, నో ప్రాబ్లం. మనకైతే రీసెంట్గా అయితే రావడం జరిగింది. సో ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఐఎమ్ సారీ టు సే, ఇది ఎన్ని రోజులైతే వీడియోస్ అయితే ఆపడం జరిగింది, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో డైలీ పోస్టులు చేయాలనుకుని బట్ సమ్ రీజన్స్ అనమాట. నాకు కొంచెం పని ఉంది. అండ్ ఆ పని అంతా 2 days బ్యాక్ పూర్తయిపోయింది. అండ్ సమ్ నాకు స్లీప్ లేక ఒక 2 days బాగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇప్పుడైతే మనమైతే మళ్ళీ రీగెయిన్ అయినాం అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఈ రోజు నుండి అయితే డైలీ పోస్టులు అయితే రావడం జరుగుతుంది పక్కాగా. అండ్ వీ హ్యావ్ టు సపోర్ట్ మీ. అండ్ ఎస్ అంతే, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేను. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు నుండి అయితే డైలీ పక్కాగా అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. అండ్ మన నేమ్ని అయితే మార్చాలనుకుంటున్నాను. మన నేమ్ దీన్ని తీసేసేసి మనం ఒక 100 సబ్స్క్రైబర్స్కి అయితే మన ఛానల్ పేరు అయితే పెడదాం. అండ్ నేమ్ చేంజ్ కార్డు కూడా రెడీగా ఉంది. అండ్ ఆల్సో ఓకే, అంతే, ఇంకా అంతకుమించి ఏముంటుంది. చాలా రోజులైంది కదా మాట్లాడి మనం. అండ్ సో కొన్ని విషయాలు మనం అయితే షేర్ చేసుకుందాం. అండ్ నేనైతే ఒక 10 days ఎంత ఉంటుంది లిటరల్ దగ్గర. అండ్ 10 days నుండి వీడియోస్ అయితే ఆఫ్ చేయడం జరిగింది. సో నేను ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాను. సో అక్కడ అన్నీ బాగానే ఉంటాయి, బట్ పీస్ ఉండదు అనమాట. సో దానివల్ల అయితే నేనైతే వీడియోస్ స్టాప్ చేసినాను అనమాట. అండ్ ఎస్, నాకు తెలుసు నేనైతే వీడియో స్టాప్ చేయకుండా ఉండవలసింది, బట్ ఏం చేయలేం, నాకు కుదరలేదు. అండ్ నేను రికార్డ్ చేసుకునేట్టుగా అప్లోడ్ చేద్దామని కూడా అనుకున్నాను, కానీ సమ్ టెన్షన్స్తోనే అయితే అప్లోడ్ చేయలేకపోయినాను. అండ్ ఆల్సో రికార్డ్ చేసుకునేట్టుగా కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తా ఉంటే అవి బోర్ కొట్టేస్తున్నాయి. సో నేను ఇంకా అవి కూడా అప్లోడ్ చేయలేదు. అండ్ ఎస్, ఇంకా కొత్తగా అప్లోడ్ చేద్దామనేసి అనుకున్నాను మనమైతే. అందుకని నేనైతే వెయిట్ చేస్తూ ఉంటేనే. అండ్ ఇప్పటికైతే మనకైతే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నుండి మనం ఫ్రీగా అయిపోయినాం. అండ్ ఆల్సో నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అంతే, ఇంకా ఈరోజు నుండి అయితే డైలీ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ నేను ఇప్పటి నుండి కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో నేను లైవ్ని కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చూద్దాం, లైవ్ని కూడా అయితే మనకంటూ ఒక స్క్వాడ్ లేదు. సో మన ర్యాండమ్ స్క్వాడ్తోనే ర్యాండమ్ పీపుల్స్తోనే అయితే ఆడుతున్నాం. అండ్ ఎస్, ఈ ర్యాండమ్ పీపుల్స్లో మీరు కూడా జాయిన్ కావాలి అనుకుంటే, అంటే నాతోనే ఆడాలి అనుకుంటే మాత్రం కీప్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అయితే నేను కండక్ట్ చేస్తాను. అండ్ ఆ లైవ్లో అయితే మీరైతే నాతో గేమ్ ఆడవచ్చు. అండ్ అంటే నేను పెద్ద ప్లేయర్ అని చెప్పాను, కానీ నో ప్రాబ్లం, మంచిగానే ఆడతాం. అండ్ అంటే టైం పాస్ మంచిగా ఉంటుంది అనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. నేను మంచి పెద్ద గేమర్ని 1v6 కొట్టేసాను, 1v4 కొట్టేసాను అని చెప్పాను. లిటరల్ చెప్పాలంటే 1v2 కూడా కష్టమే అనుకుంటా. నా గొంతు కూడా కొంచెం మారిపోయింది. సో అడ్జస్ట్ కావండి. ఓకే, ఇక్కడెక్కడ అన్నాడు మనోడైతే ఫైరింగ్లు బాగా కట్టేస్తున్నాను అనమాట.
చలో నేను ఈరోజు మార్నింగ్ ఆడినాను గేమ్ పిచ్చి పిచ్చి ఆడినాం ఈరోజు మార్నింగ్ అయితే మంచి స్క్వాడ్ తగిలింది అనమాట నాకు నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా నెక్స్ట్ 2-3 గేమ్స్ ఆడినాను ఆ 3 గేమ్స్ కూడా అదే స్క్వాడ్తో ఆడినాం మంచిగా అన్నారు అండ్ సో మంచిగా ర్యాంక్ కూడా మంచిగానే ప్లస్ అయితే అయిందనమాట చూసేసినాడు మనం అయితే వెయిట్ 47 అయితే హెడ్ పడింది చలో మనమైతే కొంచెం మనమైతే కొంచెం నిద్ర లేపుతాం అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏం లేదు చాలా గుడ్డి వచ్చేసిన చాలా తప్పు చేసాను నేను అనమాట అయిపోయింది గేమ్ ఓవర్ చలో ప్లే అగైన్ మనం ఇంకా ఏం చేయలేము అంతకు మించి చాలా ప్రొటెక్షన్ కార్డ్ యూస్ అయ్యంట హీరాయి డబల్ స్టార్ ఉన్నాను నేను ఈరోజు మార్నింగ్ హీరాయికి డబల్ స్టార్కి అయితే ఉన్నాను అది ఆ స్క్వాడ్తోనే ఆడినా అంటారు ఆ స్క్వాడ్ మంచిగా అయితే సపోర్ట్ ఇచ్చింది అండ్ మంచిగా అయితే ఆడినాం అండ్ మంచి కిల్ కూడా పడినాయి యాక్చువల్లీ అంటే నేను చలో మనమైతే ఒకసారి ఏదైనా హిస్టరీ చూపెడతాను అండ్ అంతే ఇప్పుడైతే ఇదైతే మనం చాలా గుడ్డిగా పోయి చాలా దెబ్బతిన్నాం ఏం చేయలేం అండ్ నేను ఇంకొక మ్యాచ్ ఆడుతున్నాను నేను సోలోనే ఆడుతుంటే అది నా ఎన్ని మ్యాచ్లో మంచిగానే అంటే సోలో ఆడితే మంచిగానే ఉంటుంది కానీ ఏమో టీంతో అయితే కొంచెం కన్వీజింగ్గా మంచిగా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని టీంని అయితే ప్రిఫర్ చేయను యాక్చువల్లీ చెప్పాలంటే టీంని అంటే ర్యాండమ్ టీం కంటే మన టీం అయితే బెటర్ ర్యాండమ్ టీంని ప్రిఫర్ చేయాలంటే అవతల వాళ్ళు ఎట్లా ఉంటారో మనకి తెలియదు సో మ్యాక్సిమం మీరు మన టీంతోనే ఆడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ అంటే ఇంకా ఎవరెవరు లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ ఈరోజు నేను డైలీ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ 200 సబ్స్క్రైబర్స్కి మన దాంట్లో అయితే గివ్ అవే ఉంటుంది 1000 డైమండ్స్ గివ్ అవే 1000 డైమండ్స్ని ఎవరు గెలుచుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాళ్ళు అయితే ఇప్పుడు పీక్లో దింపుతున్నారు అనమాట మనకు బ్యాండ్ బాగానే ఇప్పుడు పీక్లో అనమాట నాకు తెలిసి ఇప్పటికిప్పుడు ఎత్తిపోయిన ఎత్తిపోతుంది అనుకుంటున్నాను నేను చూద్దాం చల్ నాకు ఈ గన్నులు తప్ప ఏం బొక్కడా గన్నులు తిప్పుతాను ఇప్పుడు ఒక్కటి షార్ట్ రేంజ్ జరుగుతుంది ఇట్లా నాకు షార్ట్ రేంజ్ చిక్కక నేను ఒక 3-4 గేమ్లు అయితే షిట్ మనోడే అట్లా ఫైరింగ్స్ అవుతున్నాయి మనకైతే అక్కడ ఒక ఫ్రీ కిల్ ఒకటి దొబ్బుదాం 2 కిల్ అయితే రావడం జరిగింది అండ్ మన అయితే నాకు చేసినారు ఇప్పుడు నేను ఒక్కనే ఫస్ట్ ఇక్కడ నుండి ఎస్కేప్ కాదనుకోండి నేను బిస్కెట్ అయిపోతాం మనం కూడా చలో మనమైతే ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాం లేదంటే కనుక బిస్కెటే మన దగ్గర షార్ట్ రేంజ్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్క షార్ట్ రేంజ్ లేదు దొరకడం లేదు మనమైతే ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాం చలో అది కూడా అంటే ఫుల్ అవుతుంది కదా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ అవుతాం ఎందుకంటే రిస్క్ వద్దు ఎప్పటికీ ఒక గేమ్ బొక్క పెట్టుకైనా మనం చలో దిగేస్తున్నారు మన వాళ్ళు మనం షార్ట్ రేంజ్ తీసుకొని వెళ్దాం షార్ట్ రేంజ్ లేదనుకోండి మనకి బిస్కెట్ అవుతాం మనమే మీరు అనుకుంటున్నారు ఇంతసేపు లోడా వాకి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా అయిపోయినావు అని ఎందుకంటే ఇక్కడ టెన్షన్ అట్లా ఉందన్నమాట నాకు ఇంకా షార్ట్ రేంజ్ దొరకలేదు యాక్చువల్లీ చెప్పాలంటే షార్ట్ రేంజ్ లేనిది వాళ్ళు వచ్చి నా మీద పడిపోయినారు అనుకోండి నేను బిస్కెట్ అవుతా చలో మనకైతే పర్ఫెక్ట్గా అయితే షార్ట్ రేంజ్ అనేది మనోడు ఇంకోడు మళ్ళీ నాకైనాడు ఎన్ని మాటలు ఇట్లా అయితే ఏ పని కాదు చలో ఇప్పుడైతే మనం మళ్ళీ పీక్ వెళ్ళిపోదాం రిటర్న్ టు పీక్ మనం పీక్లో ఇప్పటికైతే 2 కిల్స్ వచ్చినాయి ఒకటి ఫ్రీ కిల్ ఒకటి మన ఓన్ కిల్ అండ్ ఇంకెన్ని కిల్ వస్తాయి చూద్దాం చలో ఇప్పుడైతే నేను పీక్కి మళ్ళీ వెళ్తున్నాను అండ్ ఇది మంచిదో కాదో నాకు తెలీదు చలో చూద్దాం నాకైతే ఎందుకో డౌట్ కొట్టేస్తుంది మనోడైతే పైన వాడు మనోడైతే పైన ఉన్నాడు అనమాట
ఎక్కడ నుండో ఫైరింగ్స్ జరుగుతున్నాయి. అండ్ మనకి ఎన్ని ప్రాపర్ కార్నర్స్ అక్కడ ఆ బిల్డింగ్లో ఇద్దరున్నారు. ఇటు సైడ్ పైన ఉన్నారు. వెయిట్ మనం ఇది వెయిట్ చేద్దాం. ఆడ మనకైతే చూడలేదు ఇంకా. మనకైతే మళ్ళీ ఇంకొక ఫ్రీ కిల్ వచ్చింది. అండ్ ఆల్సో మన కిల్ కూడా వచ్చిందనమాట. మనమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనమైతే మనకి పోయాలి. ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. ఒకటి ఇప్పుడే దాంట్లో అనమాట. మనమైతే ఫస్ట్ వెయిట్ చేద్దాం. చలో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం. మనమైతే ఫస్ట్ రెస్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు అయితే మనం మాట్లాడదాం కొంచెం. ఎందుకంటే మనం ఇంత సైలెంట్గా ఉంటే మరి యాంగ్జైటీ పెరిగిపోతుంది అనమాట. షిట్ వచ్చేసాను వెయిట్ చేయను. గైస్ దరిద్రం అంటే ఏనా తెలుసా? వాడినది మనం నాకడం నిజంగానే దరిద్రం. అది చాలా పెద్ద దరిద్రం. అయితే వాడని చచ్చిపోవాలా లేకుంటే నేనని చచ్చిపోవాలా, అంతేగాని వాడు నాకై నేను నాకై నాకైతే పెద్ద మన లేడీ పాప కూడా అయిపోయేటట్టు ఉంది. మా పాప వన్ ట్యాబ్లో స్పెషలిస్ట్ అనుకుంటా. బాగా కూర్చొని మంచిగా వాల్స్ వస్తుంది అనమాట. మనోడైతే అయిపోయినా మనోడు కూడా కథం. ఇప్పుడు మనోడు ఒక్కడే ముగ్గురికి ఇస్తాడా లేదంటే బిస్కెట్ అయిపోతాడో చూద్దాం. అండ్ బిస్కెట్ అయిపోతే మాత్రం ఇది నా లాస్ట్ గేమ్. అండ్ తర్వాత నేను గేమ్ ఆడతా చూద్దాం. మంచి గేమ్ ప్లే రికార్డ్ అయితే ఓకే మంచిదే, లేదంటే ఇంకా ఇదే అయిపోయింది. మనోడు పరిస్థితి ఏంటి అనమాట. ఎందుకంటే మనోడు మంచిగా దాంట్లోకి తొందరగా నడుతుంది. ఇది ఎందుకంటే ఈ మధ్య ఇది అప్డేట్ అయిన తర్వాత ఎందుకు చూడాలి ఇంత స్పీడ్ నడుతుంది అసలు. వితిన్ ఒక 10 సెకండ్స్ అంతే అనుకుంటా. గట్టిగా చెప్పాలంటే 10 సెకండ్స్లో ప్లే కొట్టినది. వాడు ఎన్ని కాల్స్ చేసినాడు బాయ్? కాల్స్ చేసినాడు. వాడు ఉన్నాడా చచ్చిపోయినాడా? చచ్చిపోయినాడు బాయ్. ఇప్పుడు చలో మనోడైతే ఎంతకైనా మంచిది 4 kills కొట్టినాడు. 17 అలైవ్ ఉంది. ఇంకా ఈ మ్యాప్లో అయితే 17 అలైవ్ ఉంది. మంచిది పడితే 17 అలైవ్ ఉంది. ఎందుకంటే నేను నిన్న అంటే గేమ్ ఆడడం ఆపలే. నేను వీడియోస్ కాల్ చేయడం ఆపలేను, కానీ గేమ్ ఆడడం ఆపలేదు అనమాట. గేమ్ ఆడుతున్నప్పుడు ఒకసారి ఒక లాస్ట్ రౌండ్ చేసింది. దాంట్లో లిటరల్లీ ఇంకా 36 మెంబర్స్ అలే ఉన్నారు. 36 మెంబర్స్. ఎవడు ఎక్కడ నుండి వస్తాడో తెలియదు, ఎవడు ఎక్కడ నుండి వచ్చి మీద పడతాను గుర్తుందో. 36 మెంబర్స్. నమ్ము కిల్లులు పడిన చూడండి గాయస్, అసలు మామూలు కాదు. నేను అనుకోలేదు అంతమంది అలా ఉంటారని. ఇంకా దాంట్లో మన దగ్గర ఏం లేవు వల్ల. మ్యాక్స్ 7 ఇందాక రీకాయిల్ ఇంతకి నేను ఎంత డ్యామేజ్ చేసాను చూసినారు కదా మీరు. లిటరల్లీ అంతటి డ్యామేజ్ చేస్తే టపా అని ఒక 2-3 ప్లేట్లు కలిసి అయితే నాకు చేసినాడు. నాకు చాలా 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 బాధాకరమైన విషయం. వీడిని ఫుల్ ప్యాక్ ఇస్తున్నాడు. చలో మనమైతే 4x తీసుకున్నాం. దీనికి కనీసం 4x ఉండాలి. దీనికి ఇంకా 4x కంటే కూడా మంచిదంటే ఇది సెన్సర్ ఉంటే స్కార్ ఇంకా మంచిగా పడుతుంది అనమాట. హెడ్లు మంచిగా పడతాయి. అంటే స్కార్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. సో సౌండ్ రిడ్యూస్ చేసినాం అనుకోండి మనం, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి స్కార్. మామూలు కూడా బాగానే ఉంటుంది, కానీ మినిమం 4x అన్నా ఉండాలి ఖచ్చితంగా. మనం M10 తీసుకున్నాం, మన స్కార్ తీసుకున్నాం, మన ప్యాడ్ ఉంది మన దగ్గర అయితే. చలో ఏంటైతే ఉపయోగం తీసుకోవచ్చు చెప్తున్నాను. సైన్స్ ఉపయోగం కానీ స్కార్ కానీ ఎస్కేస్ ఇటువంటి గన్లకి మినిమం ఉండాలి. మనం 4x కొని కూడా బొక్కనేది ఉంది. అదే అట్లా ఉంటుంది ఒక్కోసారి.
సర్లేండి ఇంకా వెళ్ళిపోదామా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను అనమాట నేను. చలో మనమైతే ఇక్కడ లాస్ట్ 200 తీసుకొని ఒకసారి ఎట్లీస్ట్ టూ చేద్దాం. వెపన్ ఎన్హాన్స్ అంటే ఈ వెపన్. చలో చలో ఇంకొక 4x. నాకు తుత్తర ఎక్కువ ఉంది కదా, చాలా చాలా. ఇప్పుడైతే మనం 4 kills కొట్టినాం దాంట్లో. ఓకే ఇక్కడ ఉన్నారబ్బా. ఇప్పుడు ఇక్కడి నుండి మనం అక్కడికి వెళ్ళాలంటే మినిమం టైం స్టేక్స్. వెయిట్ ఏ సెకండ్. చలో ఇప్పుడైతే మనం ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నుండి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే కన్నారిలో ఇంకా జోన్ అన్నారు గైస్. 400 meters అంట. ఇప్పుడు ఈ జోన్లో ఇంకా 20 లేవు. ఓహ్ మనోడైతే ల్యాండ్ పడి చెడుతున్నాడు, ఇది చెడుతున్నాడు, దాని మీద ఎక్కించేసుకోరా. చలో మనం అక్కడికి వెళ్ళిపోదాం. జుమ్మ చాలి దానికంటే మంచి పడ అది. నానా ఆ సాంగ్ మంచిగా ఉంటుంది. చలో 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 ఫస్ట్ అయితే మనం వాళ్ళని కొట్టాలన్నమాట. నేను ఇట్లనే ఓపెన్ చేసుకుని వెళ్తే మనల్ని ఒక లేపు పడేస్తారు. అండ్ దీంట్లో ఏమున్నాయి, ఫ్రీ 4x అండ్ లాంచ్ ప్యాడ్. వాళ్ళైతే వస్తున్నారు. ఇంకా ఇంత దాంట్లో 18 అలైవ్ అంట. చలో ఇందాక 17 19 ఏమో నాకు అంత గుర్తుకులేదు. అండ్ వన్ థింగ్, మన వెనకాల మాత్రం ఎవ్వరు లేకుండా చూసుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ముందు నుండి వచ్చే శత్రువుని ఎట్లయినా ఆపచ్చు, వెనకాల నుండి వచ్చే శత్రువుని కష్టం ఆపడం. అందుకని అన్నమాట మన బ్యాక్ సైడ్ ఎవరు లేకుండా చూసుకుంటే మంచిది. చలో మనోడైతే వీరమరణం పొందాడు అనమాట. వీరమరణం ఎక్కడ చచ్చినాడు ఇంతకు మనోడు. నెంబర్ 3 కూడా చాలా చాలా డ్యామేజ్ ఇచ్చినారు. వీళ్ళు ఎక్కడున్నారు ఎంత గైస్. ఓకే ఇంట్లో ఉన్నారు అన్నమాట. ఓ షిట్, ఇది మాటికి ఒక చేసిన వీడియో బయటకు రావడం లేదు అసలుకి. ఓకే అక్కడ నాడా ఇక్కడనే ఉన్నాడు అనమాట. అందించినప్పుడు కూడా ఉన్నాడు బతికి. ఓహ్ నాకేం కొంచెం ఉంటే నేను చచ్చిపోతా అండి. చలో మనం దగ్గర మోసాను. పైన ఇంకొకరు షారపా. చలో వీళ్ళు చూద్దాం ఫస్ట్ అయితే. కనపడినాడబ్బా. అద్దగాడైతే కన్నాడు అనమాట. బయటికి చాలా ఇచ్చేసినాం అనమాట మనం ఫుల్గా. అయితే మన దగ్గర ఏమున్నాయి, పావం ముందరకు వస్తున్నాడు మనోడు, సాహసం చేస్తున్నాడు అనమాట. గ్లోల్ షిట్, నాకు టవర్ అవుతుంది, పింగ్ పోతుంది. వెయిట్ ఏ సెకండ్ రా, ఎందుకంతా మా ఉన్న అడుగుతా కనీసం నువ్వు చూసుకోవాలి కదబ్బా. చాలా వయసు మనమైతే ఇప్పుడు వెళ్ళి మన వాళ్ళకి రివ్వేయాలి ఫస్ట్ అయితే. ఎందుకంటే మనం బూయాని తీసుకోవాలంటే మనకి స్క్వాడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ ఐ మనమైతే ఇవ్వాలి.
నా మాటలు చాలా చాలా చిన్నగా వస్తున్నాయి కదా, ఏమనుకోకండి. చాలా చాలా నర్వస్ ఉంది నాకు. కానీ వీడియో ఎందుకు తీస్తున్నానంటే సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే వీడియోస్ ఆపేసి చాలా చాలా రోజులు అయిపోయింది. అట్లా చెప్పాలంటే ఆ అకౌంట్ చూసినట్లయితే దీనాతి దీనంగా పడిపోయిందనమాట. చూడలేదు. వెయిట్ చేద్దాం. నేను ఒక్కనున్నా, వాళ్ళు బా అయిపోయింది అనుకో నా పని అయితే. నేను ఒక్కని వీడి వెనకాల వచ్చి సగం దూరం బ్యాక్ వెళ్ళిపోయినాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మంచి క్యాంపర్. ఏం చేస్తాం? చలో మనమైతే 6 kills కొట్టినాం. అండ్ ఇంకేం చేయలేం. అండ్ ఇంకా ఎవరో లైక్ చేయలేదు, లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎవరెవరు ఎంజాయ్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి మార్చుకోవాలో నేను చూసుకుంటాను. చలో మనోడైతే ఇప్పుడు ఏం కొత్త ప్రయోగాలు చేసాడో చూద్దాం. అండ్ మనమైతే ఇప్పుడు మాస్టర్ కూర్చొస్తున్నాం అనమాట. హీరోయిక్ డబుల్ స్టార్లో ఉన్నాం. అండ్ హీరోయిక్ డబుల్ స్టార్ ఆ తర్వాత 4th 5th అంతే కదా. అండ్ మన తర్వాత మాస్టర్కి వెళ్ళిపోదాం. అండ్ మనోనైతే లేపు పడేసినారు. చలో మనకి 36 ప్లేస్ పడింది అనమాట. మనం 6కి కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై, లవ్ యూ గైస్.